హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మా అమ్మ రవ్వ లడ్లు చేస్తుంది. మా స్టైల్లో రవ్వ లడ్లు ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి. హాయ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం స్పెషల్ రవ్వ లడ్డు చేసుకుందామా? దానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ పావు కేజీ, పంచదార పావు కేజీ, జీడిపప్పు, వెండి కొబ్బరి, బాదం పప్పు, ఇలాచి పౌడర్, నెయ్యి. మనం ఇప్పుడు కొబ్బరి, బాదం పప్పు మిక్సీకి వేసుకుందామా? ఇలా చక్కగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, కొంచెం నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి కరిగిన తర్వాత నెయ్యి కరిగిన తర్వాత నీట్గా జీడిపప్పు వేసుకోవాలి. చక్కగా ఇలా మాడిపోకుండా జీడిపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు చక్కగా కొబ్బరి పొడి కూడా, కొబ్బరి బాదం పొడి కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొంచెం లైట్గా దోరగా కొబ్బరి పొడి వేయించుకోవాలి. బాదం పొడి, కొబ్బరి పొడి ఇలా దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా ఇలా దోరగా వేయించుకోవాలి. నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి. ఇలా ఇలా రవ్వ వేయించుకోవాలి దోరగా. ఆ రవ్వ దోరగా వేయించుకొని రవ్వ చక్కగా నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత దించుకోవాలి. దించుకున్న తర్వాత కొబ్బరి పొడి, బాదం పొడి, కొబ్బరి పొడి, యాలకు పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం చక్కగా అలా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత పంచదార పాకం పట్టుకుందామండి. పంచదార పోసుకుందాం. కొంచెం పంచదార మునిగేదాకా వాటర్ పోసుకుందాం. దీన్ని లైట్గా కొద్దిగా పాకం వచ్చేదాకా కొంచెం లైట్గా పాకం పట్టుకుందాం. చూసారు కదా, లేత పాకం, లేత పాకం వచ్చేటట్టుగా దించుకోవాలి. లేత పాకం వచ్చేటట్టు దించుకోవాలి. దీన్ని లేత పాకం వచ్చేటట్టుగా చేసుకొని ఆరిన తర్వాత కొంచెంగా అందులో పోసుకొని ముద్దలు కట్టేసుకోవాలి. పోసి గంటితో చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని రవ్వ లడ్లు రెడీ చేసుకోవాలి. కాలుతుంది, కొంచెం ఆడితే బాగా వస్తుంది. కాలుతుంది కొంచెం. ఇలా చూడండి, ఇలా రవ్వ లడ్లన్నీ ఇలా జాగ్రత్తగా ఇలా కట్టుకోవాలి. రవ్వ లడ్లన్నీ చక్కగా ఇలా కట్టుకొని 20 రోజులు ఉంటాయి. ఇవి పాలు పోయలేదు కదా, అందరూ పాలు పోసి చేస్తారు కాబట్టి 2 రోజుల కల్లా పాడైపోతాయి. ఈ పాకంతో చేసాం కాబట్టి ఇలా అన్ని లడ్డూలు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వేడి లడ్లు 20 రోజుల పాటు ఏం పాలు పోయలేదు కాబట్టి, మనం పాకం పోసాము కాబట్టి చక్కగా పిల్లలకి ఇవ్వచ్చు. ఆరోగ్యంగా మంచి లడ్లు
తిని చూడండి. హాయ్. రోజుల పాటలు ఉంటాయండి ఈ లడ్లు. అందరు చేసుకొని రుచి చూడండి. సంవత్సరంలో నూతన సంవత్సరంలో చక్కగా ఇలాంటి లడ్డూలు చేసుకొని అందరూ తీపి నోరు తీపి చేయండి. Don't forget to like, share and subscribe. Thank you.